సినిమా అయితే అన్న నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న, సరిపోలేదు. నా 2 కళ్ళు సరిపోలేదు ఆ కొత్త ప్రపంచం చూడడానికి. హాలీవుడ్ కాదు, హాలీవుడ్ మించింది ఉంది. అయితే అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం డిజైన్ చేసిన విధానం మాత్రం సూపర్ అనమాట. అంటే ప్రభాస్ గారా, అమితాబ్ బచ్చన్ గారా మనకి హీరోని గుర్తొస్తున్నాం. ఆయనేమో విలన్ అయిపోయి నుంచి ఈయనేమో మన హీరోయిన్ కాపాడాలని చెప్పి, సో ఇలా రకరకాలుగా తర్వాత ప్రభాస్ ఎలా మారని అది రివీల్ చేయనది. కానీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రతి ఫ్రేమ్లోనూ కూడా నాగేశ్వరం కష్టం కనిపిస్తుంది, మంచి బడ్జెట్ కనిపిస్తుంది. సో నాకైతే పక్కాగా 1 వీక్లో 205 crores పక్క బీపీ రికార్డ్స్ క్రాస్ అన్న. ప్రభాస్ని టచ్ చేసి నాకు కూడా ఇంకెవడు ఉన్నాడు. ఇక నుంచి హాలీవుడ్ సినిమాలు చేసిన సరే ఆశ్చర్యపోయిన విధంగా క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అంతలా ఉంది. విజువల్ మెయిన్ అవతల రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నిజంగా కాంప్లెక్స్ డిజైన్ చేసిన విధానం చూస్తే మధ్య పోయిందనమాట. అదే చెప్తున్నా, ఆ బిగ్ స్క్రీన్ లో నేను 3 గంటలు కదా 6 గంటలైనా సరే సినిమా బోర్ కొట్టదు అనమాట. అంతలాగా అన్న విజువల్స్ అంత బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎన్ని. నాగేశ్వర్ గారు అయితే గుడి కడతారు అని చెప్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్సే కదా ఇండస్ట్రీలో నిజంగా రాజమౌళికి మించిపడి నిజంగా మించిపడని చెప్పుకోవచ్చు. అరాచకం అంటే సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్.